Hello guys, a very good morning to all. Guys, first of all, I will discussing about APISA 2022 or 2023. సో మన ఛానల్లో రీసెంట్గా ఒక 1 వీక్ నుండి MBA MCA యూనివర్సిటీస్ వైజ్గా సిలబస్ అనేవి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో వచ్చేసరికి కృష్ణా యూనివర్సిటీకి రిలేటెడ్ MBA సిలబస్ MCA సిలబస్ డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసరికి ANU నాగార్జున యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ కావచ్చు, యూనివర్సిటీ క్యాంపస్ కాలేజ్ కావచ్చు, సో వీటికి రిలేటెడ్ MBA MCA సిలబస్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఓకే గైస్, సో మనం వీడియో స్టార్ట్ చేసుకునే పోయే ముందు మన ఛానల్ తరపున ఒక స్మాల్ రిక్వెస్ట్ అయితే ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని న్యూజర్స్ ఎవరైనా విజిట్ చేస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక మంచి సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన ఛానల్ టెలిగ్రామ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి మీరు మన ఛానల్ టెలిగ్రామ్ లింక్స్లో జాయిన్ అయిపోవచ్చు. అండ్ మన ఛానల్ ఇన్స్టా పేజ్ కూడా ఉంటుంది, ఇన్స్టా పేజ్లో కూడా మీరు ఫాలో అయిపోవచ్చు. ఇలాగా రీసెంట్ అప్డేట్స్ ఏమన్నా రాగానే వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాము. అండ్ మన ఛానల్ టెలిగ్రామ్ లింక్స్ కావచ్చు, ఇన్స్టా పేజ్ కావచ్చు, వీటన్నిటిలో మన ఛానల్ అప్డేట్స్ కూడా ఉంటాయి. వన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇంకా టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఇంకో స్మాల్ రిక్వెస్ట్ అయితే, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో స్కిల్స్ జిల్లా అనే కాన్సెప్ట్తో ఈ కంటెంట్తో మీకు కొన్ని కోర్సెస్ అయితే నేర్పిస్తున్నారు. ఆల్రెడీ మనం డిస్కస్ అయితే చేసుకున్నాం. సో ఆ స్కిల్స్ జిల్లా అనే కోర్సెస్, సో ఈ స్కిల్స్ జిల్లా వాళ్ళు ఆల్రెడీ కొన్ని కోర్సెస్ అయితే చెప్తున్నారు. అండ్ వీళ్ళ వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి, అందులో కూడా కొంతమంది జాయిన్ అయిపోయారు. సో డైలీ వీళ్ళ క్లాసెస్ కూడా గూగుల్ మీట్లో ఫాలో అవుతున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వీళ్ళు వచ్చేసరికి టాలీ ERP9 అండ్ కోడింగ్ బేసిక్స్, మేనేజ్మెంట్ బేసిక్స్, అసలు రెజ్యూమ్ని ఎలా బిల్డ్ చేయాలి, సో ఇలాంటి కొన్ని కంటెంట్స్తో, ఇలాంటి కొన్ని టాపిక్స్తో మీకు ఒక స్కిల్స్ని పెంచాలనే ఉద్దేశంతో మీకు ఫ్రీ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఎలాగా వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలి, అసలు ఏంటి, ఎలాగ అప్లికేషన్ ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవాలి, డీటెయిల్స్ ఎలాగ ఫిల్ చేయాలి, ఆల్రెడీ మనం మొత్తం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఆ వీడియో ఎవరైనా చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ కూడా ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఆ స్కిల్స్ అంటే ఏంటి, ఎలాగ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి, సబ్మిట్ చేయాలని చెప్పేసి ప్రాసెస్ ఉంటుంది. మీరు చూసినట్లయితే వెంటనే ఫిల్ చేసేసుకొని జాయిన్ అయిపోవచ్చు. ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయ్యి కూడా 4 days అవుతున్నాయి. ఓకే గైస్, నెక్స్ట్ ఇంకా మన టాపిక్ అయితే వచ్చేద్దాం. ఇంకా మన టాపిక్ వచ్చేసరికి MBA MCA 2022-23. సో కృష్ణా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, సో సిలబస్ అన్నమాట ఇది, సెమిస్టర్ 1 సిలబస్. అసలు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే, ఫస్ట్ సబ్జెక్ట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషనల్ బిహేవియర్, అండ్ సెకండ్ సబ్జెక్ట్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ ఫర్ మేనేజ్మెంట్, థర్డ్ సబ్జెక్ట్ బిజినెస్ ఎన్విరాన్మెంటల్ అండ్ లెజిస్లేషన్, ఫోర్త్ సబ్జెక్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, ఫిఫ్త్ సబ్జెక్ట్ బిజినెస్ కమ్యూనికేషన్, ఇవి కంపల్సరీ అన్నమాట ఇవి. నెక్స్ట్ 6th వచ్చేసరికి లైఫ్ సైకిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్, 7th వచ్చేసరికి IT అప్లికేషన్స్ ఫర్ మేనేజ్మెంట్, నెక్స్ట్ MS Excel ల్యాబ్, నెక్స్ట్ ఇక్కడ మేనేజరల్ ఎకనామిక్స్, బిజినెస్ టెక్నాలజీ మేనేజ్మెంట్. సో ఇవి వచ్చేసరికి ఈ 3 సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఎఫెక్టివ్ ఫౌండేషన్ అనమాట, ఎఫెక్టివ్ ఫౌండేషన్. సో వీటిల్లో వాళ్ళు సెలెక్ట్ చేసే సిలబస్, వాళ్ళు సెలెక్ట్ చేసే సబ్జెక్ట్స్ వచ్చేసరికి
ఈ 4 సబ్జెక్ట్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి మీకు. నెక్స్ట్ కంపల్సరీ ఫౌండేషన్ అన్నారు కదా, ఈ కంపల్సరీ ఫౌండేషన్లో బిజినెస్ కమ్యూనికేషన్ సబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఐటీ అప్లికేషన్స్ ఫర్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఈ సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండొచ్చు. ఎంఎస్ ఎక్సెల్ ల్యాబ్ ఉంటుంది. ఇవన్నీ ఈ ఎంఎస్ ఎక్సెల్ ల్యాబ్కి వీటికి నాకు తెలిసి ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ అయితే రాయాల్సిన అవసరం అయితే ఉండదు. సో వీటి సిలబస్ ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు. నెక్స్ట్ ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ సబ్జెక్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అండ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. నెక్స్ట్ యూనిట్ 1 చూసుకోవచ్చు, యూనిట్ 2, యూనిట్ 3, నెక్స్ట్ యూనిట్ 4, యూనిట్ 5 ఇలా చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్ మేనేజ్మెంట్, ఇందులో కూడా యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5. సో ఇలాగా A to Z మనం పైన డిస్కస్ చేసుకున్న సబ్జెక్ట్స్తో A to Z సిలబస్ అనేది పీడిఎఫ్లో ఉంది. సో ఈ పీడిఎఫ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీరైతే నోట్ చేసుకోవచ్చు సిలబస్ అనేది. ఇది వచ్చేసరికి ఏఎన్యూ కాలేజ్ వాళ్ళకి అండ్ ఏఎన్యూ కింద అఫిలియేటెడ్ కాలేజెస్ వాళ్ళకి ఎంబీఏ సిలబస్ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ వాళ్ళందరికీ ఈ సిలబస్ అయితే యూజ్ అవుతుంది. సో వన్స్ మీ దగ్గర సిలబస్ లేనట్లయితే, మీకు ఇంకా సిలబస్ చెప్పనట్లయితే, కొన్ని సబ్జెక్ట్స్ చెప్పనట్లయితే సిలబస్ వచ్చేసరికి మీరు ఇందులో చూసుకొని మీరు సిలబస్ అయితే నోట్ చేసుకోవచ్చు. ఇదనమాట మీ సిలబస్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మన ఛానల్లో ఎంసీఏ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ ఫర్ ఏఎన్యూ యూనివర్సిటీ గుంటూరు. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఏఎన్యూ యూనివర్సిటీ కిందే ఎంసీఏ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. సో ప్రజెంట్ అయితే ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ అయితే డిస్కస్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎంసీఏ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ ఏఎన్యూ యూనివర్సిటీ. సో దీని గురించి డిస్కస్ చేసుకుందాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఐ విల్ రిక్వెస్ట్ మన ఛానల్ని న్యూ యూజర్స్ ఎవరు చూసినా వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక మంచి సపోర్ట్ ఇస్తారని ఆదరిస్తున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కింద మన ఛానల్ టెలిగ్రామ్ ఛానల్స్ అండ్ ఇన్స్టా పేజ్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చు మన టెలిగ్రామ్ ఛానల్స్లోను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.